బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 10:30కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్లో ఆమెను అరెస్టు చేసింది ఈడీ. రాత్రి ఫ్లైట్లో కవితను ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న రాత్రి ఈడీ హెడ్ ఆఫీస్లోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు అధికారులు. ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఇవాళ ఉదయం కవితకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. ఉదయం 10:30 ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు కవిత. కాసేపట్లో ఆమె తరపు న్యాయవాదులు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. మదార్, కవితను రాత్రి ఎక్కడుంచారు? ఇవాళ ఎన్ని గంటలకు కోర్టుకు హాజరుపరచనున్నారు? జ్యోతి, అర్ధరాత్రి కవితను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ప్రత్యేక సెల్లో ఆమెను ఉంచారు. రాత్రి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. తర్వాత ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే ఒక వైద్యుల బృందం, మహిళా డాక్టర్లతో కూడినటువంటి వైద్యుల బృందం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం కవితకు వైద్య పరీక్షలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత సుమారు 10:30 ప్రాంతంలో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్ ని మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచుతారు. అరెస్టుకు సంబంధించినటువంటి కారణాలు, ఇప్పటివరకు సేకరించినటువంటి వివరాలు కావచ్చు, అలాగే కవితకు సంబంధించినటువంటి పాత్ర, లిక్కర్ స్కామ్ కు సంబంధించి వీటన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచి కస్టోడియల్ ఎంక్వైరీకి వారు కస్టడీ పిటిషన్ అనేది కూడా మూవ్ చేస్తారు. అయితే ఎన్ని రోజులు కస్టడీ కోరుతారనే దానిపైన ప్రస్తుతానికైతే ఒక సందిగ్ధత ఉంది. సాధారణంగా 14 రోజుల లేకపోతే 5 రోజులు, ఇలా 3 రోజులు కస్టడీ అనేది కూడా కోరుతా ఉంటారు. బట్ ఈసారి కవిత విషయంలో ఎన్ని రోజుల కస్టడీ పిటిషన్ అనేది కస్టడీ కోరబోతున్నారు అనే దానిపైన రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సుమారు 14 రోజుల పాటు విచారణకు సమయం ఇవ్వాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే రౌస్ అవెన్యూ మ్యాజిస్ట్రేట్ ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తారనే దానిపైన కూడా ప్రస్తుతానికైతే సందిగ్ధత ఉంది. ప్రస్తుతానికైతే 10:30 ప్రాంతంలో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత దీనిపైన ఒక పూర్తి స్థాయి స్పష్టత అయితే రాబోతా ఉంది. ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈరోజు మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉంది. అది కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు హాజరు కాబోతున్నారు. గతంలో ఈడీ ఇప్పటికే 8 సార్లు ఆయనకి నోటీసులు అనేది కూడా ఇచ్చింది. ఆ నోటీసులకు ఆయన ఎప్పుడు కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఒకే ఒక్కసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈడీ విచారణకు ఇప్పటి వరకు కూడా హాజరు కాలేదు. నవంబర్ నుంచి ఆయనకు 8 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన ఇప్పటి వరకు హాజరు కావట్లేదు అంటూ కూడా ఆయన పైన పిటిషన్ అనేది కూడా ఫైల్ చేశారు. ఈరోజు వ్యక్తిగతంగా ఆయన హాజరు కావాలంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే 2 పరిణామాలు, నిన్న కవిత అరెస్టు, ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన అపియరెన్స్ అనేది కూడా ఉంది. ఆయన రౌస్ అవెన్యూ కోర్టు ముందు కూడా రాబోతున్నారు. కోర్టు ఏం చెప్పబోతుంది, ఎందుకంటే ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సౌత్ లాబీ నుంచి కావచ్చు, లేకపోతే ఢిల్లీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ అరెస్ట్ అయ్యారు. నిన్న కవిత అరెస్ట్ తోటి ఆల్మోస్ట్ అందరూ అరెస్ట్ అయ్యారు. కేవలం ఒక కేజ్రీవాల్ మాత్రమే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి బయట ఉన్నారు. ఆయనను కూడా అరెస్ట్ చేస్తారేమోననేటువంటి ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. దానికి సంబంధించి కోర్టు ఆదేశాల అనుసారంగా ఆయన పైన చర్యలు అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విచారణకు హాజరు కావాలి లేకపోతే సహకరించాలని ఆదేశిస్తుందా, లేకపోతే ఆయన కోర్టు ముందుకు రాకపోతే కోర్టు ధిక్కరణ కేసు అనేది కూడా ఆయన పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. కవితకు సంబంధించి మాత్రం కీలకంగా, ఎందుకంటే ఇందులో అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తులు మాగుంట రాఘవులు కావచ్చు, లేకపోతే మిగతా వ్యక్తులందరూ కూడా కవితకు సంబంధించినటువంటి పాత్రకు సంబంధించి చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఈడీకి ఇచ్చారు. వారిచ్చినటువంటి సమాచారం మేరకే కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ చేశారు అనేటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. సుమారు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి, అవినీతికి సంబంధించి సుమారు 2,800 కోట్ల మేరకు ఢిల్లీ ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. కిక్ బ్యాక్స్ రూపంలో
చేతులు మారాయి, హవాలా రూపంలో దాని బయట చేతులు మార్చారు అనేటువంటి సమాచారం ఉంది. వైద్య పరీక్షలు ముగిశాయి. ఎయిమ్స్ ఆర్ఎంఎల్ కి సంబంధించిన వైద్య బృందం ప్రస్తుతం బయటకు వెళ్తున్నారు. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం లైవ్ లో చూడొచ్చు. ఓవరాల్ గా అయితే ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే వైద్య పరీక్షలు అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు, నిందితులను కోర్టు ముందు హాజరుపరిచేటువంటి సమయంలో వారికి సంబంధించిన ఆరోగ్య స్థితిగతులకు సంబంధించి కోర్టుకు రిపోర్ట్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఇది రొటీన్ ప్రక్రియ. ఇది దానిలో భాగంగానే కవితకు సంబంధించి హెల్త్ వైద్య పరీక్షలు అనేది కూడా నిర్వహించి ఆమెను కోర్టులో ముందు ప్రవేశపెట్టే ముందు ఈ వీటికి సంబంధించిన రిపోర్ట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. ఇది రొటీన్ ప్రాసెస్ ఇది. అయితే కవితకు సంబంధించినటువంటి పాత్రకు సంబంధించి లేకపోతే విచారణకు సంబంధించి చాలా అంశాలు అనేది కూడా ముడిపడి ఉన్నాయి. డబ్బుల విషయంలో ఎక్కడి నుంచి డబ్బులు మొబిలైజ్ చేశారు, లేకపోతే ఆ డబ్బులు ఎలా సంపాదించారు, ఆ డబ్బుల ద్వారా వచ్చినటువంటి వాటికి సంబంధించి అనేక భూములు కొన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అరుణ్ రామచంద్ర పిల్లై ఆమెకు బినామీగా ఉన్నారు, ఆమె ఫేస్ గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే సౌత్ గ్రూప్ కు సంబంధించి మిగతా వ్యక్తులు కేవలం కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ తో మాట్లాడిన తర్వాతనే వారి సూచనల మేరకే వారికి డబ్బులు అనేది కూడా చేతులు మారాయి అనేటువంటి అంశాలను అప్రోచ్ గా మారినటువంటి వ్యక్తులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ కూడా క్రాస్ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే విజయ్ నాయర్, ఇట్లా చాలా మంది కూడా కస్టడీలోనే ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. సంజయ్ సింగ్ కూడా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. వారిచ్చేటువంటి సమాచారాలు వారి దగ్గర నుంచి రికార్డు స్టేట్మెంట్స్ అనేది కూడా రికార్డ్స్ చేశారు. వాటిని కూడా ఈ కవితను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అలాగే చాలా సార్లు కూడా ఫేస్ టైంలో మాట్లాడారు. అలాగే ఢిల్లీలో హోటల్స్ లో కూడా వీరు మంతనాలు జరిపారు. ఆ మేరకు ఢిల్లీ లిక్కర్స్ పాలసీకి సంబంధించిన రూపకల్పన అంతా కూడా సౌత్ లాబీకి సంబంధించి వారు చెప్పినటువంటి విధంగానే వారికి లబ్ధి చేకూర్చేలాగానే ఆ పాలసీ అంతా కూడా రూపకల్పన జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిపైన కూడా విచారణ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు అనేది కూడా వెతికేటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి కవితకు సంబంధించి సుమారు 14 రోజుల పాటు కస్టడీ అనేది కూడా కోరేటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు కవితకు సంబంధించిన లాయర్లు కూడా న్యాయ పోరాటానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా చేసుకుంటున్నారు. వారు ఈ రోజు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించబోతున్నారు. ఇప్పటికే కవిత అరెస్టుకు సంబంధించి ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వారు చేస్తున్నారు. సన్సెట్ సూర్యాస్తమం తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. వీటన్నిటిని కూడా తాము కోర్టు ముందు ఉంచబోతున్నాము. అలాగే సుప్రీంకోర్టులో గతంలో ఆమె పైన ఎలాంటి బలవంతపు చర్యలు అంటే అరెస్టులు లాంటివి చేయమంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు ముందు చెప్పి ఇప్పుడు దాన్ని తప్పి వారిని అరెస్ట్ చేశారు అనేటువంటి దానిపైన కూడా న్యాయ పోరాటంలో భాగం కాబోతోంది. దానిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడము, మరోవైపు కస్టడీకి సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టులో ఇటు ఈడీ అధికారులు వేసేటువంటి కస్టడీ పిటిషన్ ను కూడా వారు ఛాలెంజ్ చేయబోతున్నారు. సరైనటువంటి పద్ధతిలో ఆమెను అరెస్ట్ చేయలేదు అనేటువంటి దానిపైన వారి లీగల్ ఫైట్ అంతా కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ రౌజ్ అవెన్యూ కోర్టులో కనుక వారికి ఉపశమనం లభించినట్లయితే, ఎందుకంటే ట్రయల్ కోర్టు అదే, ట్రయల్ కోర్టులో ఉపశమనం కనుక లభించినట్లయితే వాటిపైన ఉన్నటువంటి కోర్టులను కూడా ఆశ్రయించి కవితను వీలైనంత త్వరగా బయటికి తీసుకురావాలనేటువంటి దాంతో తాము న్యాయ పోరాటం అనేది కూడా కొనసాగిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద మాత్రం కొంత ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బట్ గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. గతంలో మార్చిలో కవిత ఈడీ విచారణకు వచ్చినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల హడావిడి కొంత ఎక్కువగా కనిపించింది. బట్ ఈసారి మాత్రం ఇక్కడ ఎలాంటి బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరు కూడా లేరు. కేవలం పోలీసులు, మీడియాకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు తప్ప బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ వీరెవ్వరు కూడా, ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. మరి కాసేపట్లోనే కవితను పోలీసుల బందోబస్తు మధ్య ఢిల్లీ పోలీసులు అలాగే కేంద్ర బలగాలను అయితే మోహరించారు. వీరితోటి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందైతే ప్రవేశపెట్టబోతున్నారు. జ్యోతి.